అధ్యక్ష, నేను 21 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను అధ్యక్ష. 15 సంవత్సరాలు ప్రతి న్యూ ఇయర్కు 31st నైట్ ఒక ఎస్సీ హాస్టల్లో అన్నం తిని అక్కడే ఎస్సీ పిల్లలతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న ఎమ్మెల్యేను. 15 సంవత్సరాలు పోయాను అధ్యక్ష. నిన్నగాక మొన్న గత వారం కూడా ఎస్సీ హాస్టల్ సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ ఎస్సీ హాస్టల్కి వెళ్ళి పిల్లలతో భోజనం చేశాను. ఆ రోజు అక్కడ వార్డెన్స్ నాకు చెప్పింది ఏంది, 6 నెలల నుంచి మెస్సు బిల్లులు రాలేదు అని వార్డెన్లు చెప్పారు అధ్యక్ష. ఆ రోజు నేను మాట్లాడినా నెక్స్ట్ డే మధ్యాహ్నం 4 గంటలకు 4 నెలల బిల్లు పడ్డాయి. అట్లీస్ట్ నేను పోయినాక 4 నెలలు అయితే పడ్డాయి. ఈ రోజు కూడా పరిస్థితి ఏంటంటే ఆ వార్డెన్ పేరు మల్లేశం. ఇవాళ కూడా ఫోన్ చేసి మాట్లాడినా, ఏం మల్లేశం అన్ని వచ్చినాయి అని అడిగితే, సార్ ఇంకా 2 నెలల మెస్ బిల్లు పెండింగ్ ఉంది, ఇంకా 2 నెలల కాస్మోటిక్ ఛార్జెస్ పెండింగ్ ఉంది, పిల్లలకు ట్యూషన్ చెప్పే టీచర్లకు 6 నెలల నుంచి జీతాలు రావట్లేదు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 8 నెలల నుంచి జీతాలు రాలేదని ఆ వార్డెన్ చెప్పినారు. ఇది ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సిద్దిపేట. నేను మొన్నగా వారం కింద పోయి అక్కడ భోజనం చేసి వచ్చిన. నేను అబద్ధాలు చెప్తలేను, వేగ్గా ఆరోపణలు చేస్తలేను. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, గ్రీన్ ఛానల్ అసలు హాస్టళ్లకు రెసిడెన్షియల్ స్కూళ్లకు ఒక్క పైసా ఆగదని ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఎవరి మాట నమ్మాలి? ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? దయచేసి మీరు ఆలోచించండి.